బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అవుతాయనే సామెత మనం తరచూ వింటూ ఉంటాం. ఈ సామెత సినిమా ఇండస్ట్రీకి చెందిన వారికి సరిగ్గా సరిపోతుంది. సినిమా వాళ్ళ జీవితాలు పైకి అద్దాల మేడల్లాగా బాగానే కనిపిస్తాయి. కానీ వారి జీవితాల్లోకి తొంగి చూస్తే అనేక బాధలు దర్శనమిస్తూ ఉంటాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ వెలుగు వెలిగిన నటి ఇప్పుడు బట్టలు అమ్ముకుంటుంది. ఆమె మరెవరో కాదు, చారు అపోస. తెలుగు ప్రేక్షకులకు ఈ భామ పెద్దగా తెలియకపోవచ్చు, కానీ బాలీవుడ్ జనాలకు ఈ భామ సుపరిచితురాలే. అయితే చారు అసోప 2009లో ఆంగ్ల జనం మహే బీటియా హీ కిజో అనే సీరియల్స్తో తన టెలివిజన్ కెరియర్ని స్టార్ట్ చేసింది. ఆమె అనేక ప్రసిద్ధ సీరియల్స్లో నటించారు. వాటిలో ఏ రిశ్తా క్యా కెహల్తా హై, ఉడే అచ్చే లగతే హన్, బాల్వీర్, మెర్, అగ్నిమేయన్ మరియు జిజిమా అనేవి ముఖ్యమైనవి. ఆమె 2011లో ఇంపేషెంట్ వివేక్ అనే సినిమాతో బాలీవుడ్లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత కాల్ ఫర్ ఫన్ 2017 మరియు జోహ్రీన్ 2023 వంటి సినిమాల్లో కూడా ఆమె నటించారు. చారు అపోస వైవాహిక జీవితం కూడా ఆమెను వార్తల్లో నిలిచేలా చేసింది. చారు అపోసకి 2 సార్లు వివాహం జరిగింది మరియు 2 సార్లు విడాకులు తీసుకున్నారు. ఆమె మొదటి వివాహం 2007లో సోమ్వీర్ పూజారితో జరిగింది. అయితే వీరిద్దరి మధ్య పొరపచ్చులు రావడంతో 2016లో విడాకులు తీసుకున్నారు ఈ జంట. ఆ తర్వాత చారు అసోప 2019లో నటి సుస్మితా సెన్ తమ్ముడు రాజీవ్ సెన్ను వివాహం చేసుకుంది. వీరికి 2021లో జియానా సెన్ అనే కుమార్తె జన్మించింది. అయితే వీరి బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. అనేక మనస్పర్ధల తర్వాత 2023లో చారు మరియు రాజీవ్ సెన్ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. చారు అసోప ప్రస్తుతం తన కుమార్తె జియానాతో కలిసి ఒంటరిగా జీవిస్తున్నారు. ఈమె ప్రస్తుతం రాజస్థాన్లోని బికానీర్లో చారు అసోప తన బట్టల వ్యాపారం చేసుకుంటుంది. ఆన్లైన్ ద్వారా బట్టలు అమ్ముతున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.